ఇవాళ హస్తిన పర్యటనకు వెళ్లనున్నారు సీఎం చంద్రబాబు. మధ్యాహ్నం 2:30 గంటలకు హైదరాబాద్ బేగంపేట ఎయిర్పోర్ట్ నుంచి ప్రత్యేక విమానంలో ఢిల్లీకి పయనమవుతారు. రాత్రికి పలువురు కేంద్ర మంత్రులతో భేటీ కానున్నారు. తాజా రాజకీయ పరిణామాలపై చర్చించనున్నారు. ఇక రేపు ఎన్డీఏ తరపున ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో చంద్రబాబు పాల్గొంటారు. కాగా ఫిబ్రవరి 5న ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు జరగనుండగా 8న ఫలితాలు వెళ్లనున్నాయి. ఇవాళ హస్తిన పర్యటనకు బయలుదేరి వెళ్లనున్నారు సీఎం చంద్రబాబు. మధ్యాహ్నం 2:30 గంటలకు హైదరాబాద్ బేగంపేట ఎయిర్పోర్ట్ నుంచి ప్రత్యేక విమానంలో ఢిల్లీ పయనమవుతారు. ఆయన రాత్రికి పలువురు కేంద్ర మంత్రులతో భేటీ కానున్నారు. తాజా రాజకీయ పరిణామాలపై చర్చించనున్నారు. ఇక రేపు ఎన్డీఏ తరపున ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో చంద్రబాబు పాల్గొంటారు. కాగా ఫిబ్రవరి 5న ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు జరగనుండగా 8న ఫలితాలు వెలువడనున్నాయి. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి రాజేష్ అందిస్తారు. రాజేష్, రాజేంద్ర, ఈ రోజు మధ్యాహ్నం 2:30 హైదరాబాద్ నుంచి ప్రత్యేక విమానంలో ఢిల్లీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బయలుదేరుతున్నారు. అయితే ఈ రోజు చూస్తుంటే ముఖ్యంగా ఈ రోజు సాయంత్రం బీజేపీ పెద్దలందరినీ కలిసి కేంద్ర బడ్జెట్ లో ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ ప్రాధాన్యత మీద అందరికీ కూడా అభినందన తెలియజేయడం, దాంతో పాటు రేపు ఉదయం ఎన్డీఏ కూటమి తరఫున ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాల్గొని అక్కడ ఉన్న ఏదైతే ఢిల్లీ అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో ఉన్న తెలుగు వారికి ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో ఇతర రాష్ట్రాల్లో కేంద్ర ప్రభుత్వం వల్ల జరుగుతున్న ప్రయోజనాలు, అదేవిధంగా కేంద్ర రాష్ట్రంలోని బీజేపీని గెలిపిస్తే దేశం ఎలా ముందుకు వెళ్ళబోతుంది, భవిష్యత్ తరాల జనరేషన్ కి ఎలా ఉండబోతుంది అనే అంశాల మీద కూడా ఈయన ప్రసంగం ఉండొస్తుందని తెలుస్తుంది. అయితే ఢిల్లీ పర్యటన ఈ రోజు మధ్యాహ్నం 2:30కి బయలుదేరి ఈ రోజు రేపు కూడా ఢిల్లీలోనే ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉంటారు. రాజేంద్ర, అయితే రాజేష్, మరోపక్క ఇటు బడ్జెట్కి సంబంధించి కూడా రాష్ట్రానికి ఇంకా మరికొన్ని నిధులు తీసుకువచ్చే ఆలోచన చేస్తే బాగుండేదనే ఆలోచన కూడా వ్యూహాలు వినబడుతున్నాయి. దీనికి సంబంధించి కేంద్ర మంత్రులతో భేటీ అయ్యే అవకాశం ఏమైనా కనిపిస్తుందా? ఎటువంటి అంశాల మీద ప్రధానంగా చర్చించే అవకాశం కనిపిస్తుంది? ఎస్ రాజేంద్ర, ఖచ్చితంగా కొన్ని బడ్జెట్ రావాల్సిన అవసరం ఉంది. ప్రధానంగా చూసుకుంటే నీటి పారుదల విషయంలో పోలవరానికి కొంత ప్రాధాన్యత ఇచ్చినప్పుడు కూడా మిగతా ప్రాజెక్టులు ఏదైతే బనకంచెర్ల ప్రాజెక్టు నూతనంగా ప్రతిపాదించారో ఈ బనకంచెర్ల ప్రాజెక్టు నిర్మాణానికి అవసరమయ్యే నిధులు కూడా ఈ బడ్జెట్ లో కేటాయించాల్సిన అవసరం ఉందనేసి ఇప్పటికే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రధాని నరేంద్ర మోడీతో చర్చించిన పరిస్థితులు కూడా ఉన్నాయి. అయితే ఈ బనకంచెర్ల ప్రాజెక్టు సంబంధించి ఎటువంటి ప్రత్యేకమైన కేటగిరీలో ఈ బడ్జెట్ లో కేటాయించకపోయినప్పటికీ కూడా ఈ రోజు ఈ ప్రాజెక్టు వ్యవహారం మరికొన్ని ప్రాజెక్టులు అదేవిధంగా అమరావతి రాజధానికి ఇచ్చిన నిధులతో పాటు అదనపు నిధులు కూడా ఇవ్వాలనే అంశాల మీద కూడా ఈ రోజు పలువురు మంత్రులు కూడా కేంద్ర మంత్రులు కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కలిసి రాష్ట్ర పరిస్థితులు ముందుకు వెళ్ళాలంటే తీసుకోవాల్సిన నిర్ణయాల మీద కూడా చర్చించే అవకాశం ఉంది. రాజేంద్ర, రైట్, థ్యాంక్ యూ రాజేష్. మొత్తంగా ఏపీ సీఎం చంద్రబాబు ఈరోజు సాయంత్రం హస్తినకు బయలుదేరి వెళ్లనున్నారు. ఫిబ్రవరి 5న ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. దీనికి సంబంధించి రేపు ఢిల్లీ ఎన్నికల ప్రచారంలో పాల్గొనబోతున్నారు. అయితే ఇవాళ సాయంత్రం కొంతమంది కేంద్ర పెద్దలతో కూడా చర్చించే అవకాశం కనిపిస్తుంది. రాష్ట్రానికి రావాల్సిన నిధులు కొన్ని కేటాయింపులకు సంబంధించి వారితో చర్చించి నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తుంది. ఇప్పటికే పోలవరానికి సంబంధించి ప్రత్యేకంగా ఒక నిధిని కూడా కేటాయించిన నేపథ్యంలోనే రాష్ట్రానికి రావాల్సిన మరికొన్ని నిధులు మరికొన్ని ప్రాజెక్టులకు సంబంధించి కేంద్ర మంత్రులతో సమావేశమవుతారు.